అందరికీ జై శ్రీరామ్. చూస్తున్నారు కదా, ఇది చక్కగా బాగుంది కదా. ఏదైనా స్కూల్లో పిల్లల ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? కాదండి, మన విజయవాడలోనే ఇక్కడ ఎగ్జిబిషన్ మొదలుపెట్టారు. అసలే వేసంకాల్సరాలు కూడా మొదలయ్యాయి. సరే అండి, ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపాయలు, చాలా రీజనబుల్గా అనిపించింది. బయట దీన్ని ఈ లొకేషన్లో ఇలా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళనైతే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. వెనకాల చెట్లు ఉండడం వల్ల సహజంగా పల్లెటూరు వాతావరణంలాగానే అనిపించింది. ఇక బయట చూశారు కదా, ఇది ఎంట్రన్సే మీకు చక్కగా కలర్ఫుల్గా ఏర్పాటు చేశారు. అంతేకాదు, స్టార్టింగ్ మీకు 50 రూపాయల నుంచి 100 రూపీస్ లోపే ఏ రైడ్ అయినా మీకు అవైలబుల్గా ఉందండి. ఇక్కడ మీకు బయట ఈ ఆవులు పక్కనే ఉంటుందండి. ఇక్కడ మెహందీ పర్వాలేదు, ట్రై చేయొచ్చేమో, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మరి. సరే అండి, ఇక మా వారు టికెట్ తీసుకునేలాగా నేను వీడియో తీసుకుని ముందుకు నడుస్తున్నాను. ఇక మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేసేయండి. చూడండి, చక్కగా బయట సింపుల్ అని కాదు, అలా అని గ్రాండ్ కాదు, అందరికీ అందుబాటు ధరల్లోనే చక్కగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ మొన్న చార్మినార్ కట్టారంటండి ఇక్కడ. అయితే గాలివానకి మొత్తం పడిపోయింది. అందుకని ఏం చేస్తున్నారంటే మళ్ళీ కడుతున్నారు వీళ్ళు. మీరు వెళ్ళాలి అనుకుంటే ఒక 2 రోజులు ఆగి వెళ్ళండి, మొత్తం కంప్లీట్ అవుతుంది. అన్ని షాప్స్ పెడతారు. ఇప్పుడు మాత్రం పిల్లలకు మాత్రం ఉందండి. నేను అన్ని రైడ్లు మా పిల్లలు ఎక్కారు, చాలా గట్టిగా స్ట్రాంగ్గా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు వీళ్ళు. ఇంతకీ అడ్రస్ చెప్పకుండానే మీకు వివరాలు చెప్తున్నాను కదా. విజయవాడ భవానీపురం పున్నమి ఘాట్ పక్కనే అండి. సరేనా? సరే అండి, లోపల చూసారా, ఇవి నాకు ఎంతో ఇష్టం అండి. ఇవంటే ఇంటి అలంకరణకే కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. చెక్కతో తయారు చేసిన వస్తువులు, చైనా పీసులు కావు కదా, అవి నోట్లో పెట్టుకుంటే పిల్లలకి ఏమైనా హాని అవుతుందని మనం కూడా పిల్లలకి చెక్క బొమ్మలు కొనివ్వటం అలవాటు చేద్దామా? సరే అండి, ఇక లేడీస్ సెక్షన్ మొదలైంది. ఆడవాళ్ళ బజార్ ఇక్కడి నుంచి మొదలు, గాజుల దగ్గర నుంచి పర్సుల దాకా, చెప్పుల దగ్గర నుంచి షూ లేస్ దాకా అన్నీ అమ్ముతున్నారు. అందులోనూ అందుబాటు ధరల్లోనూ, అదీగాక కొత్త కొత్త మోడలు, అదీగాక ఇంకా రీజనబుల్ రేట్లలో. ముడిపిని చూసారా, ముత్యం పెట్టి ఎంత ముద్దుగా ఉందో. సరే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అండి, ఇక్కడ వీటిని చూస్తున్నారా మీరు? ఈ లాకెట్స్ కూడా బాగున్నాయి క్యూట్గా. కాలేజీ పిల్లలకైతే ఏదైనా బాగా సెట్ అవుతుంది అనుకోండి. ఒక వయసు వచ్చాక మనం అన్నీ వేసుకోవడానికి ఇష్టపడమేమో, ఎందుకంటే మన పిల్లలు వేసుకునేది మనం కూడా వేసుకుంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అందరికీ నచ్చదు కదా. మా అమ్మలాగానే ఉండాలి, అమ్మాయిలాగానే ఉండాలి, అంతే కదండి. సరే అండి, ఈ నెక్లెస్ చూసారా? ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ కలర్ నెక్లెస్ పెట్టుకోవచ్చు. అన్ని రంగులు, అన్ని మోడల్స్ వచ్చాయి. ఇదివరకైతే ఇన్ని కలర్స్ ఉండేవి కావు. ఎక్కువ తెలుపు లేదా ఆకుపచ్చ, పసుపు, ఇలా ఆ రంగుల్లోనే ఎక్కువ నెక్లెసెస్ వచ్చేవి. సరే అండి, ఇక ముందుకు వెళ్తే పిల్లల సెక్షన్ మొదలైంది. చూసారా, ఆ మాస్కులు కానీ ఇవన్నీ ఎక్కువ శాతం అయితే ఈ బొమ్మలన్నీ చూస్తున్నారుగా, చాలా ముచ్చటగా ఉన్నాయి. క్వాలిటీ అనేది పర్వాలా, కొంచెం. సరే అండి, ఈ మాస్కులు చూసారా? చిన్నప్పుడు ఎప్పుడో చూసేదాన్ని, కానీ అప్పుడు ఇలా ఉండేవి కావు. కానీ ఇప్పుడు అన్ని రకాల మాస్కులు వస్తున్నాయి. చించాంగ్ డ్రామా ఎవరైనా చూసారా లేదో? ఆ చించాంగ్ డ్రామాలో అయితే వాళ్ళ మమ్మీ డాడీ చించాంగ్ని బయటకు తీసుకుని వెళ్తే వాడు చూడండి బొమ్మలు కావాలి అని గోల చేస్తాడని ఆ బొమ్మల సెక్షన్ వైపు కాకుండా ఇంకో సెక్షన్ వైపు తీసుకెళ్తారు. కానీ వాడేం చేస్తాడు తెలివిగా, అటు ఇటు చేసి ఆ బొమ్మల సెక్షన్లోనే సెట్ అయిపోతాడు. ఆఖరికి పేరెంట్స్కి బొమ్మలు కొనక తప్పదు, అలా చేస్తాడు. నేను కూడా చించాంగ్ డ్రామా మా పిల్లలతో పాటు చూసి బాగా ఎడిక్ట్ అయిపోయానండి. సరే అండి, మేము నెట్ పెట్టించుకున్నాక సిటీ కేబుల్ తీయించేసాం. ఈ దెబ్బకి చించాన్ని మిస్ అవుతున్నాం. అదీగాక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాక ఈ వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటం, ఆ వీడియో సరిగ్గా ఎలా తీయాలని దాని గురించి ప్రాక్టీస్ అవ్వటం, ఇదే సరిపోతుంది నాకు. సరేలేండి, ఇక నా హడావిడి ఏముంది చెప్పేది. ఇది చూడండి, కప్స్ అవి చాలా బాగున్నాయండి. రకరకాలు ఉన్నాయి, చిన్న సైజు నుంచి కొంచెం మీడియం సైజు వరకు కప్స్, దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంది. సరే అండి, ఇక పక్కకే వెళ్తే బెలూన్స్ పిల్లలకి ఎంతో ఇష్టం. బాతులు, ఎలిఫెంట్లు,
ఇంకా చూసుకోండి రకరకాల మోడల్స్లో బెలూన్స్ని ఏర్పాటు చేశారు. చూస్తూ ఉంటే చూసారా, ఇక వీటిని తీసుకొచ్చా, ఇక వీటిని ఇన్ని రకాలు చూస్తే కొనకుండా ఆగుతారా పిల్లలు? మనకే అనిపిస్తుంది కదా ఏదైనా చూస్తే కొనాలి అని. ఇక పిల్లల్ని ఎట్లా ఆపగలం? సరే సరే, ఎగ్జిబిషన్కి వచ్చాక అన్నిటికీ సిద్ధమయ్యే రావాలి. ఇంటి దగ్గర వచ్చాక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అడిగిందల్లా కొనటమే. సరే అండి, చెప్పుల సెక్షన్ ఒకటి చూసాను. క్వాలిటీ అనేది నేను చెప్పలేను కానీ బాగున్నాయి. కొత్త కొత్త మోడల్స్ కనపడ్డాయి. ఇందాక చెప్పా కదా బాతులు, కొంగలు అని, అవిగోండి కళ్ళజోడు షాప్ చూసారు కదా. ఇక ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ మీకు తెలిసిందే కదండి. సరే, పక్కన కట్టర్స్, వంటగదికి అవసరమైనవి, చెక్కు తీసుకునేవైనా కానీ, కూరగాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగేవైనా కానీ అన్నీ కనపడుతున్నాయండి. సరే, ఈలోగా పక్కనే నేనేం చేశానంటే కాళ్ళ నొప్పులకి ఉంటుంది కదా రోలరు, అది తీసుకున్నాం. ముళ్ళ ముళ్ళగా ఉన్నది, అది బాగానే ఉందండి. చాలా నొక్కుంటే కూడా నొప్పికి బాగా ప్రెస్ అవుతోంది. మా అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు, అస్తమాన కాళ్ళు నొప్పులుగా నేను నొక్కమంటున్నానని. సరే సరే, చూసారుగా గాజులు కానీ ఈ బుట్టలు ఎంత ముచ్చటగా ఉన్నాయి. అన్ని రంగుల బుట్టలు, నాకు బుట్టలు అంటే తెగ ఇష్టం అండి అసలు. చూసారు, ఈ జుమ్కాస్ భలే ఉన్నాయి కదా. నాగిన్ హీరోయిన్ కాదు, నాగిన్ డ్రామాలో హీరోయిన్ పెట్టుకుందామి. వీళ్ళు భలే సంపాదించుకొస్తున్నారు ఎక్కడి నుంచో కానీ ఈ కొత్త కొత్త మోడల్స్ అన్నీ. ఏదైతేనే మనకు కొత్త మోడల్ చూపిస్తున్నారు వీళ్ళు రీజనబుల్గా. ఎగ్జిబిషన్కి రావడం వల్ల ఈ కాలం ట్రెండ్ ఎలా ఉందనే అవగాహన కూడా మనకు వస్తుంది. ఈ జైంట్ వీల్ని ఎన్నిసార్లు చూపించానో కదా మీకు ఇప్పటిదాకా. నాకు జైంట్ వీల్ అంటే అంత ఇష్టం అండి ఎక్కటం, కానీ ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఎక్కలా. మొన్న ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడే ఎక్కారండి. బాగా ఎంజాయ్ చేశానని చెప్పలేను కానీ చాలా భయపడ్డానని మాత్రం చెప్పగలను. దిగిన తర్వాత అప్పుడు సంతోషపడ్డాను నేను. ఎక్కిన దాన్ని ఎక్కేంత వరకు జీవితంలో ఎంతవరకు ఎక్కలేదు, ఎక్కాలని ఎక్కాను. ఎక్కిన తర్వాత దిగేదాకా నాయన బతుకు జీవుడా అనుకుంటూ కిందకి దిగేదాకా జై శ్రీరామ్ అంటూ అరుస్తూ గోల చేశాను తెలుసా. అందరు నన్నే చూశారండి. సరే అష్ట కష్టాలు పడి కిందకి దిగిన తర్వాత ఇక చూసుకో, నేను చేసింది కానీ నేను ఎక్కింది కానీ తలుచుకుని నవ్వలేక అల్లాడాను నేను. నాకు అంత నవ్వు వచ్చింది. చిన్న పిల్లలాగా చేశానబ్బా. నా ఎదురుగుండా 12 ఏళ్ల పాప కూర్చుంది, ఆ పిల్ల సైలెంట్గా కూర్చుంది, నేను గోల చేసేసాను. సరే అండి, పక్కన చూసారా మీరు ఈ బాతులు ఎంత బాగున్నాయి. బాతులు ఏంటి, నా మొహం అస్తమానం బాతులు అని చెప్పి హంసలండి, బాగున్నాయి కదా, గట్టిగా క్వాలిటీగానే ఉన్నాయి. చక్కగా పిల్లల్ని మనం సేఫ్టీగా ఎక్కించవచ్చు. ఇక్కడ ఈ రైడ్లు ఇవన్నీ బాగున్నాయండి. కాకపోతే మనకి మనం ఇక్కడ టైమ్ హాస్పిటల్ దగ్గర నుంచి మనం పున్నమి ఘాట్ దుర్గగుడికి వెళ్ళాలి అంటే చాలా దూరం, కానీ చాలా పెద్ద ప్లేస్లు చక్కగా బాగా పెట్టారు. ఈ ఫుడ్ కోర్టు అంత ఇదిగా నేను లోపలికి చూడలేదండి, కానీ మనం వెళ్ళి కూర్చోవచ్చు. సరే, ఇది చూసారా, భలే తిరుగుతోంది విష్ణు చక్రం వల్లే. లోపల చాలా ఉన్నాయండి షాప్స్. పిల్లలకు సంబంధించి మాత్రం ఎక్కువ పెట్టారు. వీళ్ళు చాలా మంచి పని చేశారు. వేసవి కాలం సెలవుల్ని వీళ్ళు బాగా వాడుకున్నారు. అందుకనే పిల్లల గురించి చక్కగా రకరకాల ఎక్కే వాటిని ఏమంటారు, వీటిని అన్నిటిని ఈ రైడ్స్ అన్నిటినీ పెట్టారు వీళ్ళు. ఈ రైడ్లలో చూడండి, నాకైతే ఇది భలే క్యూట్గా అనిపించింది. సరే అండి, ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదేంటో తెలియదండి, ఫస్ట్ టైం చూసాను. తర్వాత సరిగ్గా దగ్గరికి వెళ్ళి చూస్తే బంగాళదుంపని చిప్స్ లాగా తరిగేసి ఒక కర్రకు వేసి అలా చేస్తున్నారు. చూసారా, బాతులు. నాకు ఈ బాతులను చూడంగానే అమ్మవారిని, మన దుర్గమ్మ వారిని కళ్యాణం జరిపించి దసరా అప్పుడు కళ్యాణం చేసిన తర్వాత కృష్ణానదిలో హంస మీద ఇచ్చేస్తారు కదా, నాకు అది గుర్తుకొచ్చింది వెంటనే. సరే అండి, ఈ కలర్ఫుల్ లస్సీస్ అన్నీ మనం ట్రై చేయొచ్చు అనుకుంటా. సరే, డ్రాగన్ కూడా చూసేయండి ఒకసారి మీరు. సరే, పిల్లల పేరు చెప్పి వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కేయచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ టైం భయపడతారు, కానీ ఎక్కాలి నాలాగానే. ఎక్కిన తర్వాత దిగేదాకా భయపడతారు, అది కూడా నాలాగానే. సరే, మనం తోడుగా ఇంకోవాళ్ళు ఎక్కారనుకో, వాళ్ళ ముందు మన పరువు అయింది అనుకుంటాం.
అరిచి గోల చేసిన తర్వాత. సరే కానీ అన్ని తర్వాత ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చి నుంచున్నాక తలుచుకుంటే ఎంత నవ్వుకుంటాం. మనం చేసిన హడావిడే కానీ, మన పిల్లలు చేసిన చిన్న క్యూట్ పనులే కానీ, వాళ్ళు ఈ రైడ్స్ ఎక్కి చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటే, ఆ స్మైల్ చూస్తూ ఉంటే మనకెంత సంతోషంగా అనిపిస్తుంది. దేవుడు మనకి ఇంత చిన్న కళ్ళు ఇచ్చాడు, కానీ ప్రపంచంలో ఉన్న సంతోషాన్ని, ఈ విశ్వాన్ని, ఈ అందాన్ని మొత్తాన్ని చూసి ఆస్వాదించడానికి మనకి ఒక అద్భుతమైన వరంగా భావిస్తున్నాను నేనైతే. సరే అండి, జై శ్రీరామ్, ఎంజాయ్ చేయండి.